అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగారతార స్టార్మీ డేనియల్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు సైతం ఇచ్చారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్ కోర్టులో ఆమె వాంగ్మూలమిచ్చారు. 2011లో ఈ విషయం బయటకు వచ్చిందని వాంగ్మూలంలో తెలిపారు. 2016 ఎన్నికల సమయంలో $1,30,000 నగదును ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ నుంచి అందుకున్నట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. స్టార్మీ డేనియర్ ఆరోపణలను ట్రంప్ తరపున న్యాయవాదులు ఖండించారు. కేవలం డబ్బుల కోసమే ట్రంప్పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 2006లో లేక్ తాహూ సెలబ్రిటీ గోల్ఫ్ ఔటింగ్లో ట్రంప్ను తొలిసారి కలిసా అని స్టార్మీ డేనియల్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను హోటల్లో డిన్నర్కు ఆహ్వానించారని అన్నారు. ఆ తర్వాత హోటల్ సూట్కు తీసుకువెళ్లారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందని తెలిపారు. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా గడిపామని తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదని, తమ సంబంధం గురించి ఎంతో మందికి తెలుసు అని డేనియల్ వివరించారు.